ప్రస్తుతం కోస్కి దగ్గర ఉన్నాము. రైతులు భూములు గుంజుకుంటున్న విషయము, లగచర్ల విషయం అందరికీ తెలిసిందే. లగచర్ల రైతులపైన అలాగే మహిళలపైన దాష్టికం చూసిందే. పోలీసులు ఏ విధంగా వాళ్ళపైన ఇంత దరిద్రంగా బిహేవ్ చేసి చెప్పుకోలేని చోట్ల చేతులు వేయడం కానీ అవన్నీ కూడా చూసినాము. ఇప్పుడు కూడా సాక్షాత్తు ఆ మహిళా రైతులు ఉన్నారు. మేము ఎంత చెప్పినప్పుడు కూడా మా భూములు గుంజుకుంటున్నారని మాట్లాడుతున్నారు. సో వీళ్ళందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసి కేటీఆర్ దగ్గర తమ గోడును వెళ్ళబుచ్చుకోవాలనుకుంటున్నారు. మేము మార్పు కోసం అయితే ఓట్లేసినాం కానీ మార్పు మా పానాల మీదకి తెస్తుంది అనుకోవట్లేదు అంటున్నారు. ముందు మీకు బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా, ఆ రోజు తొండలు పెట్టని గుడ్లు ఏదో మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి. దాని మీద పాపం వాళ్ళు చదువుకునే పిల్లలు చేసి సోషల్ మీడియా వదిలిన రోజు ఎంత వైరల్ అయిందో తెలుసు. వాళ్ళు వైరల్ కావాలని కోరుకోలేదు, వాళ్ళ బాధ తెలవాలని పెట్టిరు. సో వాళ్ళు కూడా మనతో ఉన్నారు. సో ఒకసారి వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏంది అసలు ఇంకా కూడా మళ్ళీ అంటే మీరు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనుకున్నారు, ఢిల్లీ దాకా పోయారు వీళ్ళందరూ, కానీ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది అంటారు కదా, చెప్పండి. మా భూముల అంటే మేము లంబాడి బిడ్డలమే దొరికామేమో మేడం. అటు ఇటు పోయి మా భూముల దగ్గరికి రావడం, ఏది చేసినా అది తొండలు గుడ్లు పెట్టని భూములు అని అంటే ఒకసారి చూస్తే కదా మేడం తెలుస్తుంది మా బాధలు అనేది. ఒకసారి చూడాలి, ఎక్కడో ఉండి అవి ఆ భూములు ఈ భూములు అనడం కాదు. ఒకసారి మా బాధల్ని అర్థం చేసుకోండి సార్. మేము ఇంత పోరాటం చేస్తున్నామంటే మీకు అర్థం కావాలి మేము దేనికి చేస్తున్నాం అనేది. మాకు అది ఒకటే బతుకు తెరువు, ఇంకొకటి లేదు కదా మ్యామ్. ఇంకొకటి చేసుకొని బతుకుతాం. రేపటి నాడు మాకు జాబ్ వస్తుంది రాదు, కానీ మేము ఎక్కడ బతకాలి? సరే రాకపోతే మేము ఏడికి పోయి బతుకుతాం చెప్పండి మ్యామ్. అదొకటే కదా మాకు దారి ఉన్నది, అదొకటి తప్ప మాకు వేరే సొల్యూషన్ కూడా లేదు. సరే మాకు ఇవాళ మీరు కంపెనీ పెట్టి మాకు జాబ్లు ఇస్తారు, మేము పెళ్ళిళ్ళు చేసుకొని మేము వెళ్ళిపోతాం. మరి వీళ్ళందరూ ఏం పని చేసుకొని బతుకుతారు? అంటే పారిశ్రామిక వాడ పెడతాము, అందరికీ ఉన్నోళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు కదా. అయ్యో మ్యామ్, అది కరెక్టే, కానీ అందరూ ఆ ఫార్మా కంపెనీలోనే చేద్దామని ఏమైనా రూల్ ఉందా? లేదు కదా. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క గోల్స్ ఉంటాయి కదా, ఆ గోల్స్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. వద్దు సార్, రేవంత్ రెడ్డి సార్, మాకు అసలు మీ ఫార్మా కంపెనీ వద్దు, ఏం వద్దు. మా పేరెంట్స్ కష్టపడి ముంబై అక్కడిక్కడ వేరే దేశాలకు వెళ్ళి కష్టపడి మమ్మల్ని చదివిపిస్తారు, అది చాలు మాకు. ఎందుకు మీరు వచ్చినప్పటి నుంచి మా పేరెంట్స్ కళ్ళల్లో ఎప్పుడు చూసినా ఆ బాధనే కనిపిస్తుంది. 1.5 years అవుతుంది, కానీ మేము ఆ బాధనే చూస్తున్నాం. ఆ బాధ కోసమే మేము మాట్లాడుతున్నామే కానీ మాకు ఎవరు పైసలు ఇస్తలేరు. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు మ్యామ్, డబ్బులు ఇచ్చి మీతో మాట్లాడుతున్నారు, పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడుతున్నారు. మాకేం అవసరం? మాకు ఈ మీడియాలల్లో సోషల్ మీడియాలలో ఫేమ్ అవ్వాలని మాకు అసలు లేదు. మేము చదువుకోవాలి, మేము జాబ్ చేయాలని ఉంది, కానీ అసలు మాకు పార్టీస్ గురించే తెలీదు. ఈ ఫార్మా కంపెనీ వచ్చింది అని అప్పటి నుంచి మేము ఈ మీడియాలలో కనిపిస్తున్నాము. మేము ఎప్పుడు కనిపించొద్దు అనుకున్నాం, కానీ మా పేరెంట్స్ బాధ, మేము చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ వాళ్ళు చేస్తున్న కష్టాలని అవన్నీ మేము ఫేస్ చేసుకుంటూ వస్తున్నాము. అవన్నీ చూసుకుంటూ వస్తున్నాయి, కానీ మాకు మాటలు వస్తాయి కదా, మేమేమన్నా నేర్చుకొని మాట్లాడలేము. రేవంత్ రెడ్డి సార్ మీరు ఏం చేసినా, ఎన్ని హింసలు పెట్టినా కానీ ఎవరన్నా పైసలు ఇస్తున్నారా అమ్మా? అంటే మీరు ఇట్లా చేయడానికి కానీ, లేదంటే మీరు మన సోషల్ మీడియా రేవంత్ రెడ్డికి తొండలు గుడ్లు పెట్టే భూములు కాదు పంటలు పెట్టే భూములు అన్నారు కదా. మా కన్నీళ్ళు మా బాధలు మీకు డబ్బులు ఇస్తే మాట్లాడే బాధలు లెక్క కనిపిస్తున్నాయి. ఒకసారి మా బాధలు చూస్తే తెలుస్తుంది. మా కన్నీళ్ళు అనేది డబ్బులు ఇచ్చిన కన్నీళ్ళ, మా బాధలు అనేది డబ్బులు ఇచ్చి కొనుక్కుని మాట్లాడిస్తున్నారా మమ్మల్ని మాతోని? ఏం మాట్లాడుతున్నారు అసలు అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. మాట్లాడే మాటలు ఒకసారి సెన్స్ పెట్టుకొని మాట్లాడండి అయ్యా. డబ్బులు ఇచ్చి పేడ్ బ్యాచ్ అని అంటే ఏంటి? రేవంత్ రెడ్డి సార్, ఇన్ని రోజులు మీరు చూడకుండానే గుడ్లు పెడుతున్నాయి అంటారు కదా, సరే మీరు వచ్చే చూడండి. ఇక గుడ్లు పెడుతున్నాయి. ఇక రేపు రేవంత్ రెడ్డి సార్ వచ్చి కూడా గుడ్లు పెడతాడు సేన్లల్లో, అంతే.